బచ్చన్నపేట మండల రైతులందరికీ న్యాయం చేకూరే దిశలో ఇక్కడ గోపురాజ్పల్లికి వెళ్ళేటువంటి గోపురాజ్పల్లి నుండి కనబోయినగూడెం నుండి బచ్చన్నపేట వరకు వచ్చేటువంటి రైట్ కెనాల్ ఏదైతే ఉన్నదో దానికి ఇది కనబోయినగూడెం నుంచి కొడవటూరు బసిరెడ్డిపల్లి మీదుగా బచ్చన్నపేట వరకు తాళ్ళ చెరువు గుడి చెరువుకు వాటర్ రావడానికి ఈ రైట్ కెనాల్ ఉపయోగపడుతుంది. కొత్త చెరువు నిండడానికి ఉపయోగపడుతుంది. మరి దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఈ కాలువను తెంపడం జరిగింది. ఈ కాలువను తెంపేసి మరి వాటర్ని తీసుకుపోవడం జరిగింది. దీని అంతా కూడా పరిశీలించి ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా అధికారులతో మరి ఏఈ కానీ ఈఈ కానీ ఈ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఈ సమస్యను పరిష్కరించడానికి కలెక్టర్ గారు ఎస్టిమేట్ తెప్పించుకున్నారని చెప్పారు. ఈరోజు సాయంత్రం వరకు ఎస్టిమేషన్ కాపీ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుందని చెప్పినారు. అదేవిధంగా ఈ సమస్యకు మరి తొందరగానే ఒక పరిష్కారం మార్గం చూపి మరి బచ్చన్నపేట మండల ప్రజలందరికీ కూడా అతి తొందరలోనే మరి రైతులు అందరికీ అతి తొందరగా నీళ్లు తీసుకొచ్చి వారందరినీ కూడా మరి పంటలు పండే విధంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలుపుతా ఉన్నాం. రైతులందరికీ కూడా మేము నీళ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానిలో భాగంగా కొంతమంది తెలియకుండా ఈ యొక్క కాలువను తెంపడం జరిగింది. అట్టి కాలువను తెంపిన ఉద్దేశంగా మన చెరువులకు నీళ్లు రాక మన రైతులు ఇబ్బంది పడుతుండ్రు. దానిని మేము కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు స్పందించి మన ఇరిగేషన్ ఈ గారితో మాట్లాడడం జరిగింది. ఇరిగేషన్ ఈ గారు ఈ 1-2 రోజులలో పూర్తి చేసి మన బచ్చన్నపేట మండలంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా బచ్చన్నపేట, ఆలింపూరు, అదేవిధంగా తమ్మడపల్లె, బసిరెడ్డిపల్లె, పోచన్నపేట చెరువులన్నీ నింపడానికి వారు సుముఖంగా ఉన్నారు. కాబట్టి మనము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అన్ని చెరువులు నింపడానికి సిద్ధంగా ఉన్నాం. తెగినటువంటి కాలువను కూడా పునరుద్ధరించి అతి త్వరలో చెరువులు నింపుతాము. రైతులకు ఏదైతే వరి ఉందో వరి కానీ ఏది కానీ ఎండిపోకుండా చూసే బాధ్యత తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.